పూర్వకాలంలో ప్రతిష్టాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేనెకుండను పెట్టుకొని తిరుగుతున్నాడు. అతడు పరధ్యానంలో ఉండగా పట్టు తప్పి ఆ కుండ నేలపై పడింది. వెంటనే తేనె చుక్కను తాగడానికి ఒక తేనెటీగ వచ్చింది. దాన్ని మింగడానికి ఒక సాలీడు దాపరించింది. సాలీడ్ని కబలించడానికి బల్లి అక్కడ సిద్ధమైంది. బల్లిని మింగడానికి పిల్లిని రానే వచ్చింది. దాంతో రాజసేవకుడి పెంపుడు కుక్క వచ్చి పిల్లిని భయపెట్టింది. ఆ వర్తకుడి పెంపుడు పిల్లే ఆ పిల్లి. ఒకవేళ తన పెంపుడు పిల్లిని కాపాడుకునేందుకు వర్తకుడు తన పెంపుడు కుక్కను చంపితే అతని తల నరకడం కోసం రాజసేవకుడు కత్తినెత్తాడు. ఇంతలో సాలీడు తేనెటీగను మింగేసింది. తర్వాత బల్లి సాలీడ్ని తినేసింది. పిల్లి బల్లిని గుటకాయ స్వాహ అంది. కుక్క పిల్లి గొంతు కొరికింది. వర్తకుడు కోపంతో ఊగిపోతూ కర్రనెత్తి కుక్కను చంపాడు. అది చూసి రాజసేవకుడు ఉగ్రుడైపోయి కత్తినెత్తి వర్తకుని యువపురికి పంపించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీతివంతుడైన వర్తకుని చూసి ప్రజలందరూ కలిసి రాజసేవకుడిని ముట్టుబట్టారు. ప్రజలకింత పొగరా అని రాజు కళ్ళెర్ర చేసి ప్రజలపైకి సైన్యాన్ని పంపబోయాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఇప్పటికే జరగకూడని రక్తపాతం జరిగిపోయింది. తేనె చుక్కపై తేనెటీగ వాలడం, దాన్ని సాలీడు మింగడం, సాలీడును బల్లి, బల్లిని పిల్లి మింగడం అంతా ప్రకృతి సహజమైతే తన పిల్లిని చంపిందన్న ఆగ్రహంతో వర్తకుడు కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడన్న కోపం కొద్దీ తమ సేవకుడు వర్తకుడిని విధించాడు. ప్రజలు వర్తకుడి మీద అభిమానం కొద్దీ తమ సేవకుడి మీద పగ సాధించారు. ఇప్పుడు తమరు అదే ఆవేశంలో ప్రజలందరి మీదకి సైన్యాన్ని పంపడం ఎంతవరకు సమంజసమో ప్రశాంతంగా ఆలోచించండి. ఇంకిదరిపోయిన మితిమీరిన ఆగ్ర ఆవేశాల అన్ని అరిష్టాలకు మూలమన్న సంగతి తమకు తెలియంది కాదు అన్నాడు. రాజుకు మంత్రి మాటల్లోని విజ్ఞత అర్థమైంది. దాంతో జరగనున్న మరింత వినాశనం ఆగిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.